రెడ్డి, నేను సామాజిక కార్యకర్త. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలకు, యువతకు, మేధావులకు, విద్యావంతులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు ఆర్బీఐ అండర్లో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ద్వారా ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి 3 మండలాలకు ఒక ఆఫీస్ పెట్టి ఆ ఆఫీసుల ద్వారా ప్రజలకు ఇన్సూరెన్సులు అంటే ప్రమాదవశాత్తు కానీ సహజంగా మరణించినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, అదే పంట రుణాలు, అదేవిధంగా ఏటీఎం ఉపయోగాలు, సైబర్ నేరాలు, ఇలా తదితర అనేక రకాలుగా ఆర్బీఐ నుంచి ప్రజలకు గైడ్లైన్స్ అనేది ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే అల్లూరు సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ సిఎఫ్ఎల్ అంటే ముంచంకుట్టు, పెదబయలు ఈ 3 మండలాల కేంద్రంగా 3 మండలాలకి డుంబ్రిగూడ కేంద్రంగా అక్కడ 3 కౌన్సిలర్స్ పనిచేస్తున్నారు. బలరాం గారు, శిరీష గారు, త్రినాథ్ గారు. వీళ్ళ ద్వారా ఆ 3 మండలాలకి ప్రజలకు ఈ ఏవైతే ఇన్సూరెన్స్లు ఉన్నాయో ఈ ఇన్సూరెన్స్ల మీద ఈ బ్యాంకింగ్ సేవల పట్ల అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే తరుణంలో ఈ మధ్యనే ఆ మండలంలో 3 ప్రమాదవశాత్తు చనిపోయారు, ఒకరు అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఈ 4 చనిపోవడం జరిగింది. ఈ నలుగురి గ్రామాల్లో కూడా వీళ్ళు అవగాహన కార్యక్రమం చేయించి ఇన్సూరెన్స్లు అయితే నమోదు చేయించడం జరిగింది. అయితే అక్కడ డుంబ్రిగూడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అమర్నాథ్ గారి చేతుల మీదుగా వారికి ఈ ఏవైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినాయో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ద్వారా అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినాయి. వాటి ద్వారా వీళ్ళకి చెక్కులు అనేది నామినీలు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళకి 2 లక్షల రూపాయల చొప్పున 4కి 8 లక్షల రూపాయలు చెక్కులు అందజేయడం అనేది జరిగింది. అయితే ఆ బాధితులు ఈ ఏదైతే ఆర్థిక అక్షరాస్యత కేంద్రంలో పనిచేస్తున్న కౌన్సిలర్లకు, అదేవిధంగా ఈ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు గారికి, అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ గారికి, అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్ హరి గారికి, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం 3 జిల్లాలకు సంబంధించిన జిల్లా కోఆర్డినేటర్ బాలకృష్ణ గారికి ఇటువంటి లబ్ధి చేకూర్చినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం అనేది జరిగింది. ఇదేంటంటే ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఇది. మీరు ఈ ప్రతి 3 మండలాలు ఇప్పుడు అల్లూరు జిల్లాలోని ఉదాహరణకి కొయ్యూరు కేంద్రంగా రాజమ్మంగి, వైరవరం, కొయ్యూరు ఈ 3 మండలాలకి, అదేవిధంగా చింతపల్లి కేంద్రంగా జీమాడుగుల, జీకేవిరి, చింతపల్లి, అదే డుంబ్రిగూడ కేంద్రంగా ముంజంగుట్టు, పెదబయలు, డుంబ్రిగూడ, అరకువేలు కేంద్రంగా అనంతగిరి, అరకు, ఉప్పంపేట, ఇలాగా ప్రతి 3 మండలాలకు ఒక ఆఫీస్ ఉంది. కాబట్టి ప్రజలంతా గమనించి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. అది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇటువంటి ఇన్సూరెన్స్లు మొదలగు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇటువంటి అవగాహన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆఫీస్ని సంప్రదించి వాళ్ళ పరిధిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. అందరికీ ధన్యవాదాలు.